హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలోకి వెళ్తున్నాను చూడండి. 9వ వచనం చదువుతున్నాను వినండి. సీమోనును ఒక మనుష్యుడు లోగడ పట్టణములో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడినని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. ఎక్కడొక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు సీమోను. పేతురు కాదు, సీమోను అంటే యూదుడే, అంటే క్రైస్తవుడే. సీమోను అని ఒక మనుష్యుడు. ఎవడండి? మనుష్యుడు. ఎవరైనా మనుషులను నమ్మకండి, మనుషులను నమ్మొద్దు. మనుషుల బోధలు కాదు, బోధలో దాగి ఉన్న క్రీస్తుని గుర్తిస్తే ధనులమవుతాం. పాస్టర్ కాదు మన దేవుడు. పాస్టర్ గారు చెప్పే వాక్యములో ఉన్నవాడు మన దేవుడు. ఆ పాస్టర్ గారు వాక్యములో దేవుడు ఉన్నాడా, నేనున్నానా, పాస్టర్ ఉన్నాడా అని తెలుసుకునే విచక్షణ లేదండి ఈ రోజున. ఈ సీమోను అనే మనుషుడు ఏం చేశాడట? పట్టణములో గారడీ చేయించు. ఏం చేస్తున్నాడు? గారడీ ఎంతమందికి తెలుసు? కొంతమందికి గారడీ కూడా తెలియదంట. మా చిన్నప్పుడు రోడ్డు మీద గారడీ చేసేవాళ్ళు. రాళ్ళు వేసి ఒక డబ్బాలో ఇట్టిట్టిట్టి ఇట్ట కొడితే అవన్నీ డబ్బులు అయిపోయాయి. అబ్బా, ఇదేదో నేను కూడా నేర్చుకుంటే ఇంకా ఎవరిని అడగక్కర్లేకుండా డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకునేవాడిని. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత అందరూ చప్పట్లు కొట్టేశారు. అబ్బా 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 అంటున్నారు. ఎన్ని డబ్బులు అంటున్నారు. ఆ తర్వాత ఏం చేశాడు? ఒక టవలి అక్కడ వేసి వేయండి అంటున్నాడు. ఈ అందరూ 10 పైసలు 5 పైసలు వేస్తుంటే నేను ఇంటికి వెళ్ళి మా అమ్మని అడిగా, అమ్మా డబ్బాలో రాళ్ళు వేసి ఇట్టంటే డబ్బులు అయిపోయినాయే, బోల్డ్ రాళ్ళు ఉన్నాయి కదా ఎక్కడ చూసినా, అతను ఎందుకు మన దగ్గర అడుక్కుని అంటున్నాడు? లోకంలో ఉన్న రాళ్ళన్నీ డబ్బులు చేసుకొని బతకొచ్చు కదా, మరి ఎందుకు అడుక్కుంటున్నాడు మళ్ళీ డబ్బులు? మా అమ్మ అదంతా మాయరా, అదంతా మోసంరా. అవునండి, మోసపోకుడి. మోసం ఏర్పరచబడిన వారిని కూడా మోసగించడానికి అంచుతనంలో సాతాను ముమ్మరంగా పనిచేస్తున్నాడు. దేవుని చేత ప్రేమించబడిన వారిని లాక్కోవడానికి చూస్తున్నాడు. ఒక బిడ్డను నువ్వు ఎక్కువ ప్రేమిస్తే ఆ బిడ్డను కిడ్నాప్ చేస్తున్నాడు ఈ రోజుల్లో. నువ్వు ప్రేమించిన బిడ్డని కావాలంటే నాకు ఇంత కట్టు, 1,00,000 కట్టు, లేకపోతే నేను బిడ్డను చంపేస్తాను భయపెడితే పాపం అనేకులు ఏం చేస్తున్నారు? డబ్బులు కట్టి బిడ్డను ఎందుకు ఆ బిడ్డను పట్టుకుంటాడు? రోడ్డు మీద పోయే బెచ్చగాడిని ఒకటి పట్టుకొని బెచ్చగాడిని ఇడిపించాలంటే 1,00,000 రూపాయలు ఏమన్నాను అనుకో, పెంచుకోవయ్యా నువ్వే, మేము బెచ్చమేయలేకపోతున్నాం అనరా? పనికి మాలిన వాళ్ళ కోసం అవసరం లేదు. సాతానికి ప్రయోజకుల్ని పట్టుకుంటాడు, దేవుడు ప్రేమించిన వాళ్ళని పట్టుకుంటాడు. ఆదాము హవ్వల్ని దేవుడు ఎంత ప్రేమించాడంటే, ఈ లోకంలో ఏ భూలోకపు తండ్రి ప్రేమించినంతగా ప్రేమించి ఎంత సిద్ధపరిచాడంటే, వాళ్ళిద్దరినీ సృష్టించకముందే వారి కొరకు ఆకాశాన్ని, భూమిని, పక్షుల్ని, వృక్షాలని, ఫలాలను, పుష్పాలను అన్నీ సృష్టించి వాళ్ళిద్దరినీ చేసి ఇవన్నీ మీకే అనుభవించను అన్నాడు. అంత ప్రేమించాడు ఆయన. అందుకే సాతాను ఎవరి దగ్గరకు వచ్చాడు? ఎవరి దగ్గరకు వచ్చారండి? ఆదాము వాళ్ళ దగ్గరకు వచ్చి మోసపుచ్చాడు. మీరు కనుక నేను చెప్పిన ఈ ఫలం తింటే దేవుళ్ళలాగా అయిపోతాడు, దేవుడి కంటే గొప్పవాడు అయిపోతాడంటే నమ్మిందా నమ్మలేదా? దేవుణ్ణి నమ్మరే, మనుషుల్ని నమ్ముతారే, సాతాను నమ్ముతారే, సాతాను పట్టిన మనుషులు చెప్పే లోక కార్యాలను నమ్ముతారే. ఏర్పరచబడిన వారు ఎవరునూ మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఈ గారడీ విద్యకారుడు గారడీ చేయొచ్చు, తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకుంటూ ఉన్నాడంట. చెప్పుకునేవాడిని చెప్పు తీసి కొట్టాలన్నాడు ఒకడు. నేనే గొప్ప అన్నోడికి అయ్యా నువ్వే గొప్ప అంటే అన్నం పెడితేట, నేను కాదురా బాబు. యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఆయన మాటలు వింటుంటే, ఆ బోధ వింటుంటే మనుషులు ఆశ్చర్యపడి, నువ్వేనా ఏలియావి? కాదురా బాబు నేను. నువ్వేనా ఈ మెస్సయ్యవి, రాబోయే రక్షకుడివి, యేసు ప్రభువి అంటే, కాదు 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 కాదు, నేను ఒక శబ్దాన్ని మాత్రమే అన్నాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది.
తన్ను తాను హెచ్చించుకునేవారు సాతాను సంబంధులు, తను తాను తగ్గించుకునేవారు క్రీస్తు సంబంధులు. ఆయన దేవునితో కూడా కూర్చుండే భాగ్యాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపము ధరించి శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడండి. పరిచర్య చేయించుకోవడం రాలేదు, పరిచర్య చేయడానికే వచ్చారన్న మన యేసయ్య అడుగు జాడల్లో మనం నడవాలి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీవెన్నుకున్న వారిమని, నీవేర్పరచుకున్న వారిమని, నీ చేత ప్రేమించబడిన వారిమని నమ్ముచున్నాము నాయన. అపనమ్మకము లేకుండా మాకు సహాయము చేయము. మా హృదయ స్థితిని ఎరిగిన దేవా, హృదయాలు సరిచేసుకోకుండా మేము వెంబడించే ఆచార భక్తి, మేమిచ్చే కానుకలు, మేమిచ్చే భక్తి మార్గాలు, ఆచార పద్ధతులు కాక మా హృదయాన్ని నీవు చూస్తున్నావు గనుక ఈరోజు మా హృదయాలను నీ రక్తములో కడిగి శుద్ధులుగా చేయయ్యా. ఈ అంచెదనలలో తండ్రి, మా మనస్సాక్షిని కాపాడుకొనుటకు, మా భక్తిని కాపాడుకొనుటకు అంతం వరకు నమ్మకంగా ఉండి, మరణము వరకు నమ్మకస్తులమై ఉండి, జీవ కిరీటాలను పొందుటకు, జయించు వానికి నీ సింహాసనం మీద మేమును కూర్చుంటుటకు ప్రతి ఒక్కరిని దర్శించము. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని దర్శించము. పరిశుద్ధాత్మ కార్యం మా హృదయాలలో కొనసాగించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. జీవితాంతం నీకై బ్రతికేదా, పవిత్రాత్మ నీకే వందనా. నిత్యమునే నీతో నడిచే